హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ లంకేశ్వరరావు, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. ఈ వీడియోలో హై ప్రయారిటీ, నెక్స్ట్ మీడియం ప్రయారిటీ, నెక్స్ట్ లో ప్రయారిటీ ఉన్నటువంటి టాపిక్స్, ముఖ్యంగా కెమిస్ట్రీ నుంచి, అంటే ఏ టాపిక్స్ని ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ అనేటువంటిది చేయొచ్చు, వాటికి సంబంధించినటువంటి ఎనాలిసిస్ ఈ వీడియోలో చూద్దాం. సో లాస్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాము అంటే ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అనేది ప్రీవియస్గా ఇచ్చున్నారు అనేది చూసాం. ఈ వీడియోలో ఏం చెప్పుకోబోతున్నామంటే ఏ టాపిక్స్ అనేటువంటిది హై ప్రయారిటీ కేటగిరీ కిందకు వస్తాయి, ఏవి మీడియం ప్రయారిటీ కిందకు వస్తాయి, ఏవి లో ప్రయారిటీ కిందకు వస్తాయి. సో వాటికి సంబంధించిన అనాలిసిస్ అనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం. సో ముఖ్యంగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఎవరైతే తెలంగాణ మరియు ఆంధ్ర ఈఏపీ సెట్ 2025 ఎగ్జామ్ అనేది రాయబోతున్నారో ఆ విద్యార్థులకి డెఫినెట్గా ఈ వీడియో అనేటువంటిది ఒక స్కోర్ బూస్టర్ లాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు హై వెయిటేజ్ టాపిక్స్, యావరేజ్గా ఈ టాపిక్స్ నుంచి 4 to 5 క్వశ్చన్స్ అనేటువంటిది వస్తాయి. సో వాటిలో ఫస్ట్ టాపిక్ వచ్చి కెమికల్ బాండింగ్, నెక్స్ట్ 15th, 16th, 17th, 18th గ్రూప్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రూప్స్ నుంచి, అంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్ ముఖ్యంగా 15th నుంచి 18th మధ్యలో తీసుకున్నట్లయితే ఈ గ్రూప్స్ నుంచి 4 to 5 క్వశ్చన్స్. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే హైడ్రోకార్బన్స్, ఆల్కైన్, ఆల్కీన్, ఆల్కైన్ ఇలాంటివి ఆక్సైన్ కంటైనింగ్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మనకి యావరేజ్గా 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఓకే. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఈ కాన్సెప్ట్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దీని నుంచి కూడా మనకి 4 to 5 క్వశ్చన్స్ అనేది రావడానికి పాసిబిలిటీ ఉంది. అంటే ఈ 4 టాపిక్స్ ఈ 4 కాన్సెప్ట్స్ని కనుక మనం ఎక్కువ ఫోకస్ కనుక చేసినట్లయితే యావరేజ్గా 20 క్వశ్చన్స్ అనేది రావడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంది అనమాట. ఓకే. సో ఎవరైతే నచ్చిన కాలేజీలో నచ్చినటువంటి కోర్సులో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళకి 80+ స్కోర్ అనేటువంటిది చేసినట్లయితే డెఫినెట్గా మీరు అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అవుతారు. ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలంటే కెమిస్ట్రీ నుంచి అట్లీస్ట్ 25+ అనేది కనుక మీరు స్కోర్ చేయగలిగినట్లయితే సో మీ టార్గెట్ని ఈజీగా రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. వాటిని దృష్టిలో పెట్టుకుని మనం ఈ ఓరియంటెడ్లో సెగ్రిగేట్ చేసుకునే టాపిక్స్ని మనం కనుక ఈ తక్కువ టైంలో ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టినట్లయితే డెఫినెట్గా మన ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు, దట్టు గుడ్ స్కోర్తో. ఓకే. సో నెక్స్ట్ మోడరేట్ టాపిక్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, థర్మోడైనమిక్స్ అనేటువంటివి వీటి నుంచి 2 to 3 క్వశ్చన్స్ అనేటువంటిది ఇస్తారు. నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, నెక్స్ట్ కెమికల్ కైనెటిక్స్, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో అవి, నెక్స్ట్ బయోమాలిక్యూల్స్, నెక్స్ట్ ఆల్కహాల్స్, ఫినాల్స్, ఈథర్స్, నెక్స్ట్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. ఓకే. వీటి నుంచి ఇవన్నీ కూడా మోడరేట్ వెయిటేజ్ టాపిక్స్ అనమాట. 2 to 3 క్వశ్చన్స్ అనేటువంటిది యావరేజ్గా ఇస్తున్నారు. సో ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఇయర్ వైజ్ ఎగ్జామ్స్ని గనక దృష్టిలో పెట్టుకున్నట్లయితే, ఓకే, వాటిని అనాలిసిస్ చేసినట్లయితే ఇవన్నీ కూడా మోడరేట్ టాపిక్స్గా తీసుకుంటాం. నెక్స్ట్ లో వెయిటేజ్ టాపిక్స్ అనేటువంటివి ఏమేమి వస్తాయంటే వీటి నుంచి 1 క్వశ్చన్ అనేటువంటిది రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అటామిక్ స్ట్రక్చర్, అఫ్ కోర్స్ కొన్ని స్లాట్స్లో అటామిక్ స్ట్రక్చర్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు, కానీ జనరల్గా అయితే ఇది లో ప్రయారిటీ టాపిక్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కానీ, సర్ఫేస్ కెమిస్ట్రీ అనేటువంటిది కానీ, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, ఓకే, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, పాలిమర్స్ అనేటువంటివి, కెమిస్ట్రీని ఎవ్రీడే లైఫ్, ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లో వెయిటేజ్ కాన్సెప్ట్స్ కేటగిరీ కిందకు వస్తాయి. ఓకే. సో నెక్స్ట్ ఇంకొకటి, ఎవరైతే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో అలాంటి విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని మన ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మీకు ప్రీ రికార్డెడ్ కోర్సెస్ అనేటువంటిది ఆఫర్ చేస్తున్నాం. ఎవరైతే ఈఏపీ సెట్ 2025 ఎగ్జామ్ రాయబోతున్నారో ఆంధ్ర మరియు తెలంగాణ నుంచి, ఈ తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ అనేటువంటిది చేయటం కోసం, ఎక్కువ స్కోర్ని టార్గెట్ చేయటం కోసం మన ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రీ రికార్డెడ్ కోర్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. సో ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఇది కంప్లీట్గా ప్రీ రికార్డెడ్ కోర్స్, ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి, అంటే దీనిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఈ కోర్స్ అనేది జస్ట్ మనం 499 రూపీస్కే లాంచింగ్ ఆఫర్ కింద మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో 3 monthsకి వచ్చేసరికి 499 రూపీస్ అనమాట. మీరు ఫోన్ నుంచి కానీ, అంటే మొబైల్ నుంచి కానీ, పీసీ నుంచి కానీ, ల్యాప్టాప్ నుంచి, దేని నుంచి అయినా యాక్సెస్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీనిలో బైలింగ్వల్లో ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఉంటుంది. బైలింగ్వల్ అంటే తెలుగు, ఇంగ్లీష్ మిక్స్ చేసి ఉంటాయి. సో మనం ఇప్పుడు ఎలా అయితే మాట్లాడుతున్నామో ఆ ఓరియంటేషన్లో, కానీ ఇక్కడ డిస్ప్లే చేసేటువంటి కంటెంట్, అంటే కోర్సులో డిస్ప్లే చేసేటువంటి కంటెంట్ మాత్రం మనకు కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ 6 months
మంత్స్‌కి గనక తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రెండిటికి సంబంధించి ప్రీ రికార్డెడ్ కోర్స్ 3 మంత్స్‌కేమో 499. సో 6 మంత్స్‌కొచ్చేసరికి 799 రూపీస్‌తో మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. ఇది కంప్లీట్‌గా ప్రీ రికార్డెడ్ కోర్స్. సో ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. తెలంగాణకి సెపరేట్‌గా, సో నెక్స్ట్ ఆంధ్ర విద్యార్థులకి సెపరేట్‌గా మనకి కోర్స్ అనేటువంటిది అందుబాటులో ఉంది. సో ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో సో వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. నెక్స్ట్ దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి? ఈ కోర్స్‌ని ఎలా యాక్సెస్ చేయాలి? ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఏస్ ఆన్‌లైన్ యాప్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ లింక్‌ని ఓపెన్ చేసిన తర్వాత ఎలా మీరు ఫిల్ చేయాలి? ఇవన్నీ కూడా డేటా అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. సో ఆ వీడియోని చూసి మీరు ఆ ఓరియెంటెడ్‌లో కోర్స్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ కోసం మన ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.